ఒక నరరూప రాక్షసుడిని అరెస్టు చేసి ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. అతని మీద లేని కేసంటూ లేదు. బెయిల్ కోసం అతని లాయర్లు అభ్యర్థిస్తే సాక్షాత్తు కోర్టేమందో తెలుసా? మాకు అతని మీద ఏమాత్రం దయాజాలి లేవు. అతని మీదున్న 43 కేసులతో మీరింకో 10 ఏళ్ల పాటు తీరిక లేకుండా ఉండొచ్చంటూ ఆ లాయర్ని దెప్పిపొడిచింది. షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు ఇవాళ ఇంకోసారి మనకు వార్తల్లో కనబడుండొచ్చు. వీళ్ళందరూ చట్టానికి చుట్టాలే. చుట్టమేం కర్మ, ఈ ప్రబుద్ధుడు ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు. ఇక ఈ ఎంపీ గారి నిర్వాకాలు ఇప్పుడే తమకు తెలిసినట్లు ఆ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ ఇతగాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇన్నేళ్ల పాటు అతని ధీరోదాత్త గాథలు పోని ఆమెకు ఆమె పార్టీకి తెలియవని అనుకుందాం. పోని గత నెల రోజుల నుంచి అతను చేస్తున్న ఆగడాలు అకృత్యాలు ఆమెకు తెలియదా? మన తెలుగు రాష్ట్రాలు ఇంతకంటే గొప్పగా ఉన్నాయంటూ మురిసిపోవాల్సిన అవసరాలేమీ లేవు. మొన్నటికి మొన్న ఒక ఎంపీని అరెస్టు చేయడానికి వెళ్ళిన సిబిఐ సంస్థ అధికారులు తమకు ఎదురైన అనుభవాల్ని చూసి వచ్చిన దారినే తోకముడిచిన ఘటన అప్పుడే మర్చిపోతే ఎట్లా? వీళ్లకు కోర్టులు, చట్టాలు, అధికారపు యంత్రాంగాలు కొట్టిన పిండి. ఇక మీడియాను సొంతం చేసుకుని వాళ్లకు వాళ్లే రాసుకుంటున్న రోతరాతలకు ముక్కుపుటాలు ఎప్పుడో పనిచేయడం మానేశాయి. పార్లమెంటులో ఇప్పుడున్న 763 మంది సభ్యుల్లో 40% మంది, అంటే ఏకంగా 306 మంది పూర్తిగా నేరస్తులే. పోనీ ఈ క్రిమినల్స్ చేసిన నేరాలు గొప్పవేమీ కాదనుకుంటే వాళ్లలో ఏకంగా హత్యలు, కిడ్నాప్లు, లైంగిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళు 194 మంది. వాళ్ళంతట వాళ్లే తమ మీద ఈ నేరాలున్నాయంటూ ఎన్నికల అఫిడవిట్లలో ఒప్పుకుని మరీ సంతకాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇవాళ మన కోర్టుల్లో ఏళ్ల తరబడి నలుగుతున్న కేసులు 5 కోట్ల పైమాటే. ఇందులో 30 ఏళ్ల నుంచి నాంతున్నవే 1,69,000. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నేరగాళ్ల కేసు నెంబర్లు, పేర్లు కోర్టు బెంచీల మీదకు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పరిష్కరించబడాలి, వాళ్లకు శిక్షలు ఎప్పుడు పడాలి? చరిత్రహీనులందరినీ ఎంపిక చేసుకుని వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పార్టీల సిగ్గుమాలిన చేతల గురించి ఇంకా ఎంతకాలం మాట్లాడుకోవాలి మనం? వీళ్లే మన చట్టాలు రాస్తున్నారని, చేస్తున్నారని చెప్పుకోవడానికే మనం సిగ్గుపడాలి. అన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళు కావాలి. వీళ్ళు అడ్డదారిలో సంపాదించుకున్న వేలాది కోట్ల డబ్బు కావాలి. అందుకే ఆ పార్టీల రంగు డబ్బాల్లో ముంచిన రెడ్ కార్పెట్లు, గ్రీన్ కార్పెట్లు, ఎల్లో, బ్లూ అన్ని కలర్ల తివాచీలు పరిచి వాళ్లకు స్వాగతాలు చెప్తున్నాయి పార్టీలు. అసలు పార్టీలే వాళ్ళవైనప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకు స్వాగతాలు చెప్పేదేంటి? మళ్ళీ ఇప్పుడు వీళ్లకు పండగ వచ్చింది. అదే 2024 పండగ. వాళ్ళు తమ తారుడబ్బాల్లో దాచుకున్న కరెన్సీ నోట్లకు మళ్ళీ కాళ్ళు వచ్చాయి. ఎన్ని పందాలు కాసుకోవాలో కాద్దాని రండి. ఈసారి 40% నేరస్తులేం కర్మ. అంతకంటే మించిన అంకెల్లోనే ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికై రాకపోతే అప్పుడు అడగండి. నన్ను గెలిపిస్తే మీ ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు ఇస్తానన్న ఆ పెద్ద మనిషి 10 ఏళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తరుగాక ఎత్తరు. ఈసారి మళ్ళీ ఆయనే గెలుస్తారు. నాకేం అనుమానాలు లేవు. మెజారిటీ పదానికి అర్థాలే మారిపోయిన మాయదారి కాలం ఇది. ఇన్ని ప్రణాళికా సంఘాలు తలలు బోడులై నెరిసిన గడ్డాలతో ఉన్న పెద్దోళ్ళందరూ ఇవాళ్టికి అసలు పేదోడంటే ఎవడో నిర్వచనాలు ఇచ్చుకోవడానికి కుస్తీలు పడుతున్నారు. చెప్పలేకపోతున్నారు. $1 కనీసం సగం విలువ కూడా చెయ్యని మనవాడి రోజువారీ సంపాదన పేదరికానికి టీకా తాత్పర్యం అంటాడు సర్కారుడు. ఏ 30, 32, 33 రూపాయలకో మన పేదరికాన్ని కొలుస్తామో మనకే తెలియదు. కేవలం గత 9 ఏళ్లలో మన బ్యాంకులు పోగొట్టుకున్న సొమ్ము 14.5 లక్షల కోట్లు. ఇక మన బ్యాంకుల్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన 72 మంది చావు లెక్కలు ఎప్పుడు ఎవరు తేల్చాలి? మళ్ళీ సరిగ్గా ఇటువంటి వాళ్ల డబ్బే తెలుపు రంగు పూసుకొని మన దేశానికే వెనక్కి తిరిగి వస్తుంటే చేతలుడిగి చూస్తున్నాం. అధికారంలో ఉన్న అన్ని పార్టీలు అంతే. 2010-13 కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ 3 ఏళ్ల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. అసలు ఆ కేసులు ఏమయ్యాయో, దర్యాప్తులో పురోగతి ఏమిటో తెలియాలంటే మళ్ళీ చరిత్రలు తవ్వుకోవాల్సిందే. అసలు ఈ పాపపు సొమ్మంతా రాజకీయాల్లోకే రాలేదంటే మన చెప్పులతో మనమే కొట్టుకోవాలి. ఇవాళ అభినవ షేక్ షాజహాన్ల అవినీతి సొమ్ములతో సరికొత్త భారత ప్రజాస్వామ్యపు చరిత్రల్ని మళ్ళీ తిరగరాసుకుందాం రండి.
జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.